హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో మనం కుంకుమ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇంతకు ముందు వేరొక వీడియో పోస్ట్ చేశాను, అది వేరే మెథడ్లో చేశాను. నేను ఇప్పుడు చూపించబోయేది సున్నము కలిపి చేస్తున్నాను అన్నమాట. సాధారణంగా మనం కుంకుమ ఆడించుకుంటూ ఉంటాం కదా కుంకుమ రాళ్ళతో, సో అదే కలర్ వచ్చేలాగా మనం ఈరోజు చేద్దాము. ఒక ప్లేట్లో 3 స్పూన్లు పసుపు తీసుకున్నానండి. పావు టీ స్పూను గుల్ల సున్నము ఉడకబెట్టింది ఇది తీసుకుని పసుపులో బాగా కలుపుకోవాలి. స్పూన్తో కలపడం కుదరదు కదా, నేను చేత్తో కలిపేస్తాను. ఇలా తయారు చేసుకున్న కుంకుమ మనం పెట్టుకోవటం వల్ల మనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని మీకు ఏమైనా డౌట్ ఉండొచ్చండి. ఎందుకంటే సున్నం వాడాం కదా, ఈ సున్నం వల్ల మనకు అలాంటి ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఇది మొత్తం అంతా కూడా బాగా కలిసిన తర్వాత ఒక గంట పాటు ఎండలో పెట్టుకోండి, లేదంటే ఫ్యాన్ దగ్గర అయినా కూడా పెట్టుకోవచ్చు. ఇది బాగా ఎర్రగా వచ్చేస్తుంది కలిపే కొద్దీ. చూసారు కదా ఫ్రెండ్స్, 10 నిమిషాలు కలిపాను నేను, చాలా ఎర్రగా వచ్చింది. దీన్ని కాసేపు ఎండలో పెట్టి తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను మీకు. చూసారు కదా ఎంత ఎర్రగా వచ్చిందో. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.